పుతిన్ 3 రోజుల పర్యటన పశ్చిమ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. ఉత్తర కొరియాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు రెడ్ కార్పెట్ వేసి కిమ్ జోంగ్ ఉన్ ఘన స్వాగతం పలికాడు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంలోని కుమ్సుసన్ హాల్లో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు అనేది తెలియకపోయినా పశ్చిమ దేశాలు మాత్రం టెన్షన్ పడుతున్నాయి. పుతిన్కు కావాల్సినవి కిమ్ ఇస్తే కిమ్కు కావాల్సినవి పుతిన్ ఇస్తారని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. అదే కనుక జరిగితే తమకు ముప్పు తప్పదని భయపడుతున్నాయి. అసలు పుతిన్కు కిమ్కు మధ్య ఎలాంటి ఒప్పందాలు జరిగాయి? ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నగరం ఎలా ఉంది? వాట్ ది స్టోరీ? పుతిన్కు కిమ్ ఎలాంటి స్వాగతం పలికాడు? నార్త్ కొరియా రాజధానిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? పుతిన్ పర్యటనపై పశ్చిమ దేశాల భయం దేనికి? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్యాంగాంగ్లో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రష్యా అధ్యక్షుడు అరుదైన విదేశీ పర్యటనలో ఉన్నారు. పుతిన్ ఉత్తర కొరియాను సందర్శిస్తున్నారు. అయితే పుతిన్ ప్యాంగాంగ్ వెళ్లటం ఇదేమీ తొలిసారి ఎంతమాత్రమూ కాదు. 2000 సంవత్సరంలోనూ రష్యా అధ్యక్షుడి హోదాలో పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించారు. 24 ఏళ్ల క్రితం కిమ్ ప్యాంగాంగ్ వెళ్లారన్నమాట. అప్పట్లో కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఉల్ ఉత్తర కొరియా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు నార్త్ కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ అధ్యక్షుడిగా ఉన్నారు. పుతిన్ మాత్రం ఇప్పటికీ అధ్యక్షుడిగానే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటనను ప్రపంచం అత్యంత నిశితంగా పరిశీలిస్తోంది. పుతిన్కు నార్త్ కొరియా ఘన స్వాగతం పలికింది. తాజా నివేదికల ప్రకారం పుతిన్ రాక సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ రెడ్ కార్పెట్ పరిచారు. స్వయంగా ఎయిర్పోర్టుకు చేరుకుని పుతిన్కు స్వాగతం పలికి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇరువురు నేతలు చిరునవ్వులు చిందించారు. ఇక పుతిన్ ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విడిదికి బయలుదేరారు. పుతిన్ వెళ్తున్న మార్గంలో ఎక్కడ చూసినా రష్యా జెండాలు, పుతిన్ స్వాగత హోర్డింగ్లు కనిపించాయి. అత్యంత పటిష్టమైన భద్రత నడుమ పుతిన్ను కిమ్ వెంట ఉండి తీసుకువెళ్లారు. ఉత్తర కొరియా ఒంటరి దేశం. ప్రపంచానికి ఈ దేశం దూరంగా ఉంది. అక్కడి మీడియాను ప్రభుత్వం పూర్తిగా కంట్రోల్ చేస్తోంది. అందుకే ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటం ప్రపంచానికి కష్టమైపోయింది. అందుకే ప్రపంచ దేశాలు శాటిలైట్ చిత్రాలపైనే ఆధారపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్యాంగాంగ్ సెంట్రల్ స్క్వేర్లో ఏర్పాటు చేస్తున్నట్టు శాటిలైట్స్ గుర్తించాయి. పుతిన్కు ఘన స్వాగతం పలికేందుకు రోడ్లకు ఇరువైపులా భారీగా జనాన్ని సమీకరించారు. పుతిన్ సెంట్రల్ స్క్వేర్కి వెళ్తున్న మార్గంలో ఉత్తర కొరియాలో నిలబడి పుతిన్కు రష్యా, కొరియా జాతీయ పతాకాలతో స్వాగతం పలికారు. పుతిన్ సెంట్రల్ స్క్వేర్కి చేరుకున్నారు. అనంతరం పుతిన్కు ఉత్తర కొరియా సైన్యం గౌరవ వందనం సమర్పించారు. ఇరువురు నాయకులు ఓపెన్ టాప్ కార్లో ప్రజలకు అభివాదం చేస్తూ ఊరేగింపుగా వెళ్లారు. ప్రజలు మాత్రం పుతిన్ పుతిన్ అంటూ నినాదాలు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్యాంగాంగ్లో పుతిన్ వెళ్తున్న మార్గాలన్నీ ఆకాశ హర్మ్యాలతోనే ఉన్నాయి. రోడ్లకు ఇరువైపులా పచ్చదనంతో అగ్రదేశం అమెరికాలోని వాషింగ్టన్కు మించిన దృశ్యాలు కనిపించాయి. అత్యంత దీనస్థితిలో ఉత్తర కొరియాలో తినటానికి తిండిలేని పరిస్థితులు గడుపుతారని ప్రపంచం అంతా చెప్పుకుంటోంది. కానీ ప్యాంగాంగ్లో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించటం లేదు. బహుశా ప్రపంచం అంచనా వేస్తున్న పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండి ఉండొచ్చు. సెంట్రల్ ప్యాంగాంగ్లోని కుమ్సుసన్ హాల్లో కిమ్ జోంగ్ ఉన్ మరియు వ్లాదిమిర్ పుతిన్ అధికారిక చర్చలు జరిగాయి. చర్చల్లో దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వెంట విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్, రక్షణ శాఖ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్, అధ్యక్ష విదేశీ వ్యవహారాల సహాయకుడు యూరీ ఉషాకోవ్, అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్, రాయబారి అలెగ్జాండర్ మాట్సెగోరా, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. తమ చర్చలు ఫలప్రదంగా ఉన్నాయని కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. రష్యా, ఉత్తర కొరియా ప్రభుత్వాలు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు. ఈ సమావేశంతో తాను సంతోషంగా ఉన్నానని, తదుపరి సమావేశం మాస్కోలో ఉంటుందని ఆశిస్తున్నట్టు పుతిన్ వెల్లడించారు. తనను ఆహ్వానించిన ప్యాంగాంగ్కు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. ఇక ఇరు దేశాల మధ్య పరస్పర సమానత్వం, గౌరవంతో కూడిన ప్రయోజనాలు ఉన్నాయన్నారు. దశాబ్దాలుగా 2 దేశాల మధ్య సంబంధాలు నెలకొన్నాయని పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధంలో తమకు మద్దతు ఇచ్చిన ఉత్తర కొరియాకు పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. కొరియా యుద్ధంలో ప్యాంగాంగ్కు అండగా నిలిచిన విషయాన్ని రష్యా అధ్యక్షుడు గుర్తు చేశారు. అయితే ఇరు దేశాల మధ్య ఒప్పందాల వివరాల్ని మాత్రం ప్యాంగాంగ్ కానీ రష్యా కానీ వెల్లడించలేదు. అయితే ఇరు దేశాల మధ్య స్నేహానికి గుర్తుగా కొత్త ఒప్పందంపై ఇరువురు నాయకులు సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. తాము మిత్రదేశాలమని, తమను ఎవరూ సవాల్ చేయలేరని క్రెమ్లిన్ ముందే వెల్లడించింది. క్రెమ్లిన్ ప్రధానంగా పశ్చిమ దేశాల గురించి ప్రస్తావించింది.
నిజానికి ఉత్తర కొరియా రష్యా మధ్య బంధం పటిష్టం కావడంపై పశ్చిమ దేశాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు కిమ్ మద్దతిచ్చాడు. 2022లో ఉక్రెయిన్ మందుగుండు కోసం కిమ్తో రష్యా ఓ ఒప్పందం చేసుకుంది. తమకు అవసరమైన ఆయుధాలను ఇవ్వాలని రష్యా కోరింది. దీనికి బదులుగా ప్యాంగాంగ్ ఆహారాన్ని కోరింది. ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకోవడానికి అంగీకరించాయి. అందులో భాగంగానే రష్యాకు 6,000కు పైగా కంటైనర్లను ఉత్తర కొరియా పంపింది. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణ కొరియా ఓ నివేదికను వెల్లడించింది. 30 లక్షలకు పైగా మందుగుండు సామాగ్రిని మాస్కోకు ప్యాంగాంగ్ పంపినట్టు సియోల్ తెలిపింది. 120 mm బుల్లెట్లను 5 లక్షలకు పైగా సప్లై చేస్తున్నట్టు దక్షిణ కొరియా నివేదించింది. ఈ బుల్లెట్లను హోవిట్జర్లలో వినియోగిస్తారు. దీనికి బదులుగా ప్యాంగాంగ్కు ఆహారంతో పాటు బాంబుల తయారీకి అవసరమైన ముడి సరుకులను కూడా రష్యా పంపినట్టు తెలుస్తోంది. తాజా పుతిన్ పర్యటనతో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టంగా మారుతున్నాయి. తాజా ఒప్పందంలో మిలిటరీ సప్లైస్ కీలకంగా ఉన్నాయి. ఉత్తర కొరియా నుంచి 3 రకాల సాయాన్ని పుతిన్ కోరుతున్నాడు. 1. మరింత మందుగుండు సామాగ్రి. 2. నిర్మాణ కార్మికులు. 3. యుద్ధంలో పోరాడేందుకు అవసరమైన సైనికులు. బదులుగా మరింతగా ఆహారం, ఆయుధ తయారీకి భారీగా ముడిసరుకు, మిసైళ్లు, ఉపగ్రహాల కార్యక్రమాలకు సహకారాన్ని మాస్కో నుంచి కిమ్ కోరుతున్నాడు. ప్రత్యేకించి ఉపగ్రహాలు, మిసైళ్ల కార్యక్రమాలను కిమ్కు నేళ్లుగా చేస్తున్నారు. రష్యా నుంచి ఎలాంటి మద్దతు లభించినా కిమ్కు బలాన్నిస్తుంది. అయితే పుతిన్ ఈ రకమైన సాయాన్ని చేస్తాడా అంటే చేయొచ్చనే నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పుతిన్ మిత్రదేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఉత్తర కొరియాను మిత్రదేశంగా పుతిన్ భావిస్తున్నారు. పశ్చిమ దేశాలను ఎదిరించాలంటే శక్తివంతమైన మిత్రులు ఉండాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్యాంగాంగ్తో కలిసి పనిచేసేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నారు. కొరియన్ ద్వీపకల్పంలో రోజురోజుకు పశ్చిమ దేశాలు ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాయంటూ ఇటీవల మాస్కో ఆరోపించింది. అంటే కిమ్కు మద్దతుగా పుతిన్ గట్టిగా నిలబడుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. కొరియన్ దేశాల మధ్య ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులో ఉత్తర కొరియా సైనిక కార్యకలాపాలు తీవ్రమయ్యాయి. అదే సమయంలో దక్షిణ కొరియా కూడా అందుకు ధీటుగా చర్యలు చేపట్టింది. అన్నింటికంటే ఆందోళన కలిగించే అంశం ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు. 2023లో ఏకంగా 30 బాలిస్టిక్ మిసైళ్ల ప్రయోగాలను ప్యాంగాంగ్ నిర్వహించింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఉత్తర కొరియా 5 క్షిపణి ప్రయోగాలను నిర్వహించింది. ఈ పరీక్షలే దక్షిణ కొరియా, జపాన్తో పాటు అమెరికా మిత్రదేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించిన ప్రతిసారి అమెరికా, దక్షిణ కొరియా దేశాలు మిలిటరీ డ్రిల్స్ ని చేపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో కిమ్కు పుతిన్ మిలిటరీ సాయం అందిస్తే కొరియా ద్వీపకల్పంలో పరిణామాలు పూర్తిగా మారనున్నాయి. అదే జరిగితే పశ్చిమ దేశాలు భయాందోళనకు గురవుతాయి. కొరియన్ ద్వీపకల్పంలో యుద్ధం ప్రపంచానికి భరించలేనిదిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ కోసం ఆయుధాలను, నిధులను ఇవ్వటానికి అష్టకష్టాలు పడుతున్నాయి. ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని పశ్చిమ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.